ఎవరో వస్తారు, ఒక విషయం చెప్తారు. ఆ విషయం గురించి నీ జ్ఞానం ఉందా? నీకు దేహం ఏంటో తెలుసా? మనస్సు ఏంటో తెలుసా? ఆత్మ ఏంటో తెలుసా? జీవం ఏంటో, జీవశక్తి ఏంటో తెలుసా? భూమి ఏ జీవశక్తి లేకుండా ఇలా అయిపోయిందో తెలుసా? ప్రాణం ఏంటో తెలుసా? ఈ శాస్త్రీయ పరిశోధన అంతా నువ్వు చేసావా? లేదు. మనం వినిపించుకోవద్దు. మౌనం. అది ఉత్తమం. మాట్లాడకుండా ఉండటం ఉత్తమం. ఎందుకంటే నాకు తెలీదు. అలా కాకుండా ఆ విషయం యొక్క జ్ఞానం లేకుండా నీకు తెలిసిన సరికాని ఆలోచనతో దాన్ని మాట్లాడతారు చూసారా? వీళ్ళు ఎదగలేరండి. ఎదగలేరు. పైగా మేము చాలా గొప్పవాళ్ళం. మేము ఇలా ఉన్నాం, ఇది మేము కరెక్టు. ఏం తెలుసు? మీకు సూక్ష్మ దృష్టి తెలుసా? భూమి యొక్క చరిత్ర తెలుసా? విశ్వం యొక్క చరిత్రను తెలుసా? పత్రిజీ ఎవరో తెలుసా? అసలు నేనెవరో తెలుసా? ఎందుకొచ్చామో తెలుసా? నేను అంటే మీరందరూ. నేనెవరిని అని తెలుసా? ఇవన్నీ తెలియకుండా ఎలా మాట్లాడుతున్నావు? ఆలోచన. ఈ ఆలోచన కుప్పతో నువ్వు మాట్లాడుతున్నావు. ఈ ఆలోచన కుప్పలో పడి కొట్టుకుపోతున్నావు. నీకు అలాంటి మనసు ఎలా ఉంటుందప్పుడు? ఏది తెలియలేదనుకోండి, మౌనంగా ఉన్నంత ఉత్తమం లేదు. 15 సంవత్సరాల నుంచి మౌనంగా ఉంటున్నాను. హాయిగా ఉంది నా ప్రాణం. అబ్బో! ఎంత జ్ఞానాన్ని తెలుసుకోగలిగాను. అలాగని అందరిని కూర్చోమంటలా. ఎవరు తెచ్చుకుంది వారికి. మౌనం చాలా ఉత్తమం అండి. తెలిస్తే మాట్లాడదాం. తెలియకపోతే నోరు మూసుకుని కూర్చో.